హలో ఎవ్రీవన్. సండే ఉంది, బోర్ కొడుతుంది కదా, ఏం చేద్దామని చెప్పేసి కొత్తగా ప్లాన్ చేశాను అనమాట. చేపలు పడదామని చెప్పేసి. చేపలు పట్టడంలో ఏముంది, గాలాలు తీసుకొని వాటికి ఎర్త్ బాంబ్స్ పెట్టేసి తీసుకెళ్ళి వేసేస్తే మ్యాక్సిమం ఫిష్ హంటింగ్ చేయొచ్చులే అని చెప్పేసి అనుకున్నాను. అలా వచ్చానమాట ఇక్కడికి. తీరా చూసిన తర్వాత ఒక్క చేప కూడా పడట్లేదు. చేపలు ఎక్కడంటే అక్కడ కనిపిస్తున్నాయి, బట్ నా గాలానికి మాత్రం చిక్కట్లేదు. నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా వచ్చారు చూడండి. సో ఇదన్నమాట ముచ్చట. చూడండి, చేపలు ఎగురుతున్నాయి, బట్ గాలానికి మాత్రం పడట్లేదు. మేబీ గాలం నేను కరెక్ట్గా కట్టలేదా, లేదంటే ఎర్త్ బాంబ్ నేను ఆ గాలానికి కరెక్ట్గా వేయలేదా, మనకంత ఐడియా రావట్లేదు. బట్ ఆఫ్టర్ సో మెనీ టైమ్స్ కాదు, సో మచ్ ఆఫ్ టైం తర్వాత నేను వచ్చానమాట ఫిష్ హంటింగ్కి. బట్ ఏమో, చెరువు అయితే చాలా పెద్దగా ఉంది, ఫిషెస్ కూడా చాలా పెద్దగానే ఉన్నాయి. మీరు చూడండి, చేతులతో ఏదో ట్రై చేస్తున్నాడు. దొరికిందారా? ఏంటది, ఫిషేనా? ఇలా ఉందన్నమాట. మళ్ళీ ఒకసారి వేసేద్దామా? ఇది ఒకసారి తీసి మళ్ళీ ఒకసారి వేయాలి. బాను, అది ఒకసారి తీయు. అట్లా పడే రావుదా, రావురా అట్లా. ఏదో పొడుద్దామని వచ్చాను, ఏదో జరుగుతుంది. ఎందుకు కూడా ఇలా అనుకున్నాను. బట్ లెట్స్ సీ, చూద్దాం. దేనికైనా టైం రావాలి కదా. देखेंगे काफ़ी समय भी हो चुका है, लेकिन देखेंगे और एक 10-15 मिनट के बाद चले जाएंगे. అట్లా దొరికాయిరా. చిన్న ఎందుకు వదిలే. సరే, వేసి 15 నిమిషాలు అవుతుంది. నో వే, ఇంకోసారి వేసా. సో ఇప్పుడు వేసాను, లాంగ్ వేలో వేసా. చూద్దాం. నాకైతే తెలీదు, బట్ ఈ చెరువులో పట్టాలా పట్టకూడదా అని చెప్పేసి. అట్లా వెళ్ళకు. చూడండి మొత్తం ఎలా చేస్తున్నాను. తీసే దాంట్లో పడేసి అవి కప్ప పిల్లలు కూడా అయి ఉంటాయి. సో వీటికి కూడా టైం అయిపోయింది బాబు, వెళ్ళేసి మంచిగా కడుక్కేసుకుంటున్నాయి. కనీసం బెండు కదలను కూడా కదలట్లేదు. నా సాటిస్ఫాక్షన్ కోసం అయినా కొంచెం కదిలితే ఒక చేప వచ్చి అట్లీస్ట్ ఎఫర్ట్ పెట్టిందని అనుకోవచ్చు. నేను అనుకుందాం అనుకుంటే కనీసం అది బెండ్ కదలడం కాదు కదా, స్టిక్ మూమెంట్ కూడా లేదు. అదనమాట లెక్క. యాక్చువల్లీ మీకు ఒకటి చెప్పాలి, నార్త్ సైడ్ అనుకుంటాను ఇదేదైతే ఉందో కదా, వీటి లోపల నుంచి ఒక పండ్లు వస్తాయన్నమాట. సో దాన్ని తింటారు. ఐ థింక్ ఇదేనా? నో, ఇలా అనగానే వాళ్ళకి కొన్ని కాయలు అయితే వస్తాయి. కాయలను వాళ్ళు తింటారనమాట. నేను ఒక వీడియోలో చూశాను. మేబీ ఇదేనా కాయ? ఇది కాదు, వీటికే మోస్ట్లీ. చూద్దాం, ఇదైనా ఒకసారి రెక్టిఫై చేసుకుందాం, వీటికి ఉన్నాయా లేదా. దీని కింద ఏమన్నా స్నేక్స్ ఉన్నాయనుకోండి, ఇంకేం లేనా పని. సో ఇదన్నా రెక్టిఫై అవుతుందంటే ఇది కూడా లేదు, ఏమీ లేవు. సో ఇలా తెంపేసి దాంట్లో నుంచి ఓ వైట్ ఒక పల్ప్ లాగా ఉంటుంది అనమాట. ఇలా వైట్ ఒక సీడ్, ఆ సీడ్ తీసేసి అమ్ముతారు కూడా వాళ్ళు. సో నేను అదే అనుకుంటున్నా. బట్ వీటికైతే ఏం లేవు, రూట్స్ తప్ప ఏం లేవు. చూడండి, జస్ట్ రూట్స్ ఉన్నాయి. లేదు సర్టెన్ ఒక
ఏజ్ ఆఫ్ ప్లాంట్ అయిన తర్వాత వస్తాయేమో. ఇంత బురద నీళ్ళల్లో వెళ్ళేసి మరీ వాళ్ళు తెంపుతారు, అలా ఉంటుంది అన్నమాట. సచ్చే ఓకే, చూద్దాం. ఈలోపు మన గాలం చూసారు, అక్కడే చేప ఎగురుతుంది, బట్ అక్కడ మాత్రం బెండ దగ్గర కనీసం రావట్లేదు. దీనికి ఏమైనా ట్రిక్స్ ఉంటాయేమో, ఐ థింక్ మేబీ. చూడండి, వస్తున్నారు RRR గ్యాంగ్. అటు చూసేసి వెళ్ళిపోతున్నాడు. అక్కడ ఒకరు, అక్కడ ఇద్దరు, ఇక్కడ నేను. ఎంత పెద్ద గ్యాంగ్ వచ్చామని చెప్పేసి చేపలకి ఏమైనా భయమై ఉండొచ్చు మేబీ. నువ్వు ఆ గ్లాస్ చూపియకరా బాబు, గలీజ్గా ఉన్నది. అది చిన్నవి రా అవి, మేబీ అవి ఫ్రాగ్ పిల్లలు అయినా ఉండాలి, లేకపోతే మీకు తెలుసా ఇట్లాంటిది. దీని కింద కొన్ని ఇట్లా పండులాగా వస్తుంది, దాన్ని తింటారు తెలుసా? ఓకే ఓకే, కానీ అవి చాలా చిన్నవి, పడేసి. ఇవి ఉంటాయి కదరా, వీటి కింద ఒక ఇట్లా కాయలాగా, ఇప్పుడు ఇది ఉంది చూసావా, ఇట్లాంటి కొన్ని కాయల్లాగా అవుతాయి అనమాట. సో దా కాయలను తెంపేసి వాళ్ళు ఏం చేస్తారు, లోపల ఇట్లా పల్పు లాగా ఉంటది అనమాట. పల్పు అంటే సీడ్ లాగా. ఇప్పుడు మనకి దాన్ని ఓపెన్ చేసి తింటారు. తినేసి ఏం చేస్తారు తెలుసా, బహుత్ వచ్చాయి అని చెప్పేసి అంటారు అనమాట. కానీ వీటికి కనిపిస్తలేదు అసలే. ఇంత డీప్ నుంచి చూస్తున్నారు ఇప్పుడు, ఇట్లా లేవు. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ యూట్యూబ్. అది ఇదన్నమాట. సో ఏం చేద్దాం, వెళ్ళిపోదామా? చూద్దాం, ఇంకొక 10 minutes అలా చూసేసి ఒక్క ఫిష్ అయినా పట్టితే బెటర్. ఎంత ఎఫర్ట్ పెట్టేసి వచ్చాం అనమాట. అప్పటికప్పుడు గాలాలు కొనుక్కున్నాము. ఆ థ్రెడ్ ఏదో ఉంటుంది దానికి, ఆ థ్రెడ్ అండ్ ఈ కట్టెలు ఇవన్నీ మంచిగా ప్రిపేర్ చేసుకొని వచ్చాం మేము ఇక్కడికి. బట్ నో యూజా అనుకుంటున్నా మేబీ. అరే బాబు షిట్. ఈడేదో పట్టుకొని వచ్చాడు, ఏంటో చూడు. దాని కింద ఏం లేకుండా ఇది అర్థమైంది నాకు. కానీ కొంచెం ప్రశాంతంగా ఉంది ఇక్కడ. నేచర్ బాగుంది, కూల్గా ఉంది, పక్కన చెరువు బాగుంది. చూడండి, బెండ్ పక్కనే చేప ఉంది, బట్ అది మేబీ టేస్ట్ లెస్ ఎర్త్ వామ్స్ పట్టుకొచ్చామేమో మేము, నాకు తెలిసి. అటు ఇవాళ సండే కదా, లేదంటే మార్నింగ్ ఏదైనా బిర్యానీ చేసుకొని తిన్నాయో, సినిమాకి వెళ్ళాయి కావచ్చు మేబీ. వెళ్ళిపోదామా? ఆ చిన్న ఏం చేసుకుంటారు, అది కనీసం ఫిష్ ట్యాంక్ లో కూడా వేయలేం. ఉండవు అవి. అరే వాళ్ళిద్దరు చూడండి ఎట్లా చేస్తున్నారు. ఆ మురుగు నీళ్ళల్లో వెళ్ళకండ్రా, స్కిడ్ అవుతుంది. ఆ గ్లాస్ ఎక్కడదో, దాంట్లో ఎవడు తాగాడో, బీర్ తాగిండో, బ్రాండీ తాగిండో. మెల్లిగా. వాడు చూడండి, కనిపిస్తున్నాడో లేదో మీకు, కానీ వాడు ఎంత ఎఫర్ట్ పెడుతున్నాడు అంటే కనీసం ఒక్క చేప అయినా నేను పట్టుకొని వెళ్ళాలి, నా హీరోయిజాన్ని చూపించుకోవాలని బాగా కష్టపడుతున్నాడు పాపం. సో ఈ చెరువు గురించి చాలా చెప్పుకోవాలండి. ఇదైతే మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. దీని పేరు వచ్చేసి కట్టమల్లన చెరువు అంటాం మేము దీనికి. మేము చిన్నగా ఉన్నప్పుడు మా గ్రాండ్ పేరెంట్స్ తోటి, మా మామయ్య వాళ్ళతోటి ఇక్కడికి బట్టలు ఉతకడానికి వచ్చేదన్నమాట. ఆ టైంలో ఒకరోజు ఇట్లనే నేను చేపలు పట్టాము. సో ఆ టైంలో ఏమైందంటే, చెరువుకి కొన్ని కాంట్రాక్టర్స్ ఉంటారు కదా, సో ఆ కాంట్రాక్టర్స్ ఏం చేశారంటే నేను పట్టిన చేపలన్నీ తీసేసుకొని వెళ్ళిపోయారనమాట. అప్పుడు కొంచెం చైల్డ్హుడ్ కాబట్టి కొంచెం ఇక ఫీల్ అయ్యాను అనమాట, నేను అంత కష్టపడి చేపలు పట్టాను, సో వాళ్ళు తీసుకెళ్లారు అని చెప్పేసి. అని అంటే మళ్ళీ మా మామ ఆ కాంట్రాక్టర్స్ తోటి మాట్లాడి ఇప్పించాడు అనమాట ఫిషెస్ని. అది తినే అంత పట్టలేదు, బట్ కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, పట్టాము,
సో అది సేమ్ ఆ ఫీలింగ్తోనే వచ్చానమాట. బట్ ఫిషెస్ పడట్లేదు. మేబీ దీనికి కూడా ఏదన్నా హస్తవాసి ఉంటుందో లేదంటే ఏదన్నా ప్లాన్ ఉంటుందో మనకు తెలీదు. సో ఫ్యూ ఇయర్స్ బ్యాక్, ఒక 5-6 years బ్యాక్ అనుకుంటా, మా ఫ్రెండ్స్ అందరం కలిసి సో హోలీ ఆడామన్నమాట. సో హోలీ ఇంటి దగ్గర ఆడేసి ఇంకా మంచిగా ఎంజాయ్ చేసి ఇక్కడికి వచ్చి ఇదే చెరువులో స్నానం చేయడము. సో ఇట్స్ కొన్ని చాలా మెమొరీస్ ఉన్నాయి ఇందులో. గుడ్ మెమొరీస్ ఉన్నాయి, బ్యాడ్ మెమొరీస్ కూడా ఉన్నాయి అన్నమాట. ఏంటది తీసుకుందా? దాంట్లో ఏముంటాయిరా? ముత్యాలు ఇట్లాంటి వాటిలలో రావు. నాకు తెలిసి సముద్రం దగ్గరికి వస్తాయి అనుకుంటా. ఓపెన్ చేయి. వీడేదో ప్రయత్నం చేస్తున్నాడు. సో వీడు ఓపెన్ చేసే లోపల మళ్ళీ మీకు ఉన్న మ్యాటర్ చెప్తాను నేను. సో బ్యాడ్ మెమరీ ఏంటంటే, మా నేబర్ అంటే నా స్కూల్ జూనియర్ అనమాట. సో చాలా మంచి అబ్బాయి. సో మెల్లగరా. సో ఇలానే హోలీ వచ్చింది అని అంటే కంప్లీట్గా ఏంటి ఏముందిరా ఇందులో ఏం లేదంట. చూసారా, నథింగ్ విల్ బి దేర్. కనీసం దాంట్లో స్నేల్ కూడా లేదు కదా. పురుగు కాదురా, నత్త ఉంటది కదా. ఏది ఇక్కడ చూసాడు, అది నేను కాయ అనుకునే తీసా. బట్ అది కాయ కాదు, ఇది ఏం లేదు. క్వశ్చన్ ఇంత ఖాళీ. దీని కాయ వెరైటీ సేమ్ ఎలా ఉంటుందంటే, నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇంకో ఈ బర్డ్ ఉంది చూసారా, ఈ బర్డ్ లాగానే ఉంటుంది అనమాట. చూడండి పెద్ద పెద్ద చేపలు అయితే. వచ్చి టైం వేస్ట్ అయిపోయింది. బట్ కొంచెం హ్యాపీ, నేచర్ని చూస్తున్నాం కదా. సో బ్యాడ్ మెమరీ చెప్పలే కదా. సో మా నైబర్ నా జూనియర్ అనమాట స్కూల్లో. ఇలానే మంచిగా హోలీ ఆడేసి ఇక్కడికి వచ్చి బాగా ఎంజాయ్ చేసిన తర్వాత సో అక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా, అక్కడ ఒక టెంపుల్ ఉంది కదా. టెంపుల్ పక్కన ఒక స్తంభం ఉంది కదా, ఆ ఏరియాలో కొంచెం లోతు ఉంటుంది అనమాట. సో అటు వెళ్ళొద్దు అని అంటే మనోడు ఏం చేశానంటే, ఈ చెట్టు దగ్గర, మోస్ట్లీ చెట్టు దగ్గర ప్లస్ ఇక్కడ చిన్న ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా, చిన్న టెంపుల్ దగ్గర మాత్రమే స్నానాలు చేసి ఈత కొట్టడం. అక్కడ ఒక వే దాకానే వెళ్ళే, ఒక ఎండింగ్స్ పాయింట్ వరకు వెళ్ళేదన్నమాట. సో ఆ అబ్బాయి ఏం చేశాడంటే, అటు నుంచి ఈత కొట్టుకుంటా అటు ముందుకు వెళ్ళిపోయాడు అనమాట. సో అలానే వెళ్ళేసి అందులో చచ్చిపోయాడు అనమాట. అప్పటికి మేబీ వాడికి 17-18 years ఉండి ఉంటాయి అంతే, అంతకు మించి ఏం లేదు. అదొకటి బ్యాడ్ మెమొరీ అనమాట. చాలా మంది ఇందులో చనిపోయారు కూడా. బట్ చాలా మందికి అయితే మంచి మంచి మెమొరీస్ ఉంటాయి అన్నమాట. సో ఆ ఒడ్డున కూర్చొని తాగడము, మంచి ఫ్రెండ్స్తో కూర్చోవడం, మాట్లాడడము. సో ఇదంతా చాలా మంచి డేస్ అప్పుడు. ఏంటది, ఏంట్రా అది? కుంకుమనా? సో ఇలా ఇదన్నమాట. ఇంకా ఈ చెరువు అయితే మేము చాలా, అంటే ఇగో వీళ్ళ ఏజ్ కంటే బిఫోర్ నుంచే మేము చూసాను అనమాట. అదనమాట. సమ్ టైమ్స్ ఇందులో వాటర్ కూడా ఉండవు, సమ్ టైమ్స్ ఉంటాయి. మోస్ట్లీ ఎప్పుడు ఈ చెరువు ఎండిపోవడం అయితే ఎప్పుడు ఎవ్వరు చూడలేదు ఇప్పటివరకు. కొన్నైనా ఉంటాయి వాటర్, బట్ ఇందులో చేపలు పడతారు. వరదలు కూడా వస్తాయి అన్నమాట టెంపుల్ దగ్గర నుంచి. ఏమైంది? అది తెగలేదు, అది కుంకుమ తీసుకున్నావురా. ఆడేదో కంటెంట్ ఇద్దామని చెప్పేసి వస్తున్నాడు, కానీ మనకి ఎందుకురా ఫేక్ కంటెంట్లు. చాలా అన్నమాట. అది చూసారా, అక్కడే బెండ్ ఉంది, బట్ అక్కడే చేప ఉంది. బట్ ఎందుకో మరి చేపలు ఎర్రలను తినట్లేదేమో మేబీ. సో ఇక్కడ పిండి ఉండేరా కొంచెం, ఎక్కడనో పిండి అన్న కలిపేసేద్దాం. అదే కొంచెం ముద్ద ఉండే ఎక్కడనో ఉన్నట్టున్నది చూడు. దాన్ని తీసేయాగో చూడు సారా. పెద్ద పెద్ద చేపలు ఉన్నాయండి మాకు. పెద్ద పెద్ద లేకుండా చిన్న చిన్న ఒక్కటి పడినా కానీ కొంచెం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో పోతాం అనమాట. బట్ నో యూజ్ అనిపిస్తుంది నాకు. ఇట్లా ఎక్స్పెరిమెంట్స్ చేయకండి.
ఇప్పుడే నేను బ్యాడ్ మెమరీస్ గురించి చెప్తానా? వద్దొద్దు, బయటికి రా. చెప్పేది నేను బురదుంటే అట్లా ఒడ్డుకుండి అట్లా కడుక్కో మెల్లగా. సో ఇదన్నమాట ఈ చెరువు స్టోరీ. ఇప్పుడు అంటే వాషింగ్ మిషన్స్ వచ్చాయి, అవి వచ్చాయి, ఇంట్లో ఉతికేసుకుంటున్నారు. కానీ ఒకప్పుడు అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే మోస్ట్లీ అక్కడ మీకు ఒడ్డు కనిపిస్తుంది కదా, అదంతా ఒక గడ్డ అనమాట. సో ఆ గడ్డకి అక్కడక్కడ అలా మొత్తం అక్కడక్కడ ఇలా వచ్చేసి చేసుకునేది అనమాట. బట్టలు ఉతుక్కొని వెళ్ళేది. సో ఇలాంటి ప్లేసెస్కి వస్తే ఓల్డ్ మెమరీస్ కొన్ని మనకి దొరుకుతాయి అన్నమాట. అందుకే ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు చిన్నప్పుడు ఫ్రెండ్స్ తోటి ఎక్కడికైతే వెళ్ళాము అక్కడికి ఒకసారి వెళ్తే మనకి కొంచెం స్ట్రెస్ ఫీల్ ఉంటుంది. సో మన లైఫ్లో కూడా చిన్న చిన్న ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. అంతే, నాకు ఇవాళ ఇదే కంటెంట్ దొరికింది. ఇది కంటెంట్ అంటారో లేదో కూడా నాకు తెలీదు. బట్ ఏదో వీడియో అయితే చేసి పెట్టేస్తున్నా. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. అంతే, మాకు చేపలు పడాలని కోరుకోండి. వస్తే నెక్స్ట్ వీక్ వస్తా, మళ్ళీ చూద్దాం. ఈసారి ఎర్లీగా వస్తా. వాడికి చేప పడింది, తీసుకురా వాడి ఇటు తీసుకురారా. కనీసం ఇజ్జత్కి సవాల్ అయిపోయి 4 కర్రలు తీసుకొస్తే కనీసం ఒక్కటైనా. నీ ఒర్రుడుకు ఎవడైనా వచ్చింది అనుకో, కాంట్రాక్టర్స్, చేప కాంట్రాక్టర్స్ వాళ్ళు ఎవరైనా వస్తే, భలే అరే దీన్ని ఏం ఫిష్ అంటారు నాకైతే తెలీదు. నాకు తెలిసి దీన్ని పరక అంటారేమో, ఫ్రెష్ ఫిష్ ఇట్టంజి, దీన్ని పరకలు అంటారు అనమాట. సో మొత్తానికి సన్నిగాడు ఇజ్జత్ నిలబెట్టాడు అనమాట. అరే బాబు, సూపర్. ఇక చూసారా, అక్కడ చేపలు పడుతున్నాయని అక్కడ ఉన్నాడు, మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, చేప అయితే పడింది. వెల్ హ్యాపీ. ఓకే. అరే ఏం కాదురా, ఏమన్నదిరా అది పైన, అది ముళ్ళులు ఉండేది జెల్ల అక్కడదా. ఇగో హెడ్ ని ఇట్లా పట్టుకోండి, హెడ్ ని అట్లా పట్టుకొని తీయండి గాలం. సో జాగ్రత్త. సో ఇదన్నమాట. బర్రెలు చూడండి ప్రశాంతంగా ఎంత బాగా స్నానం చేస్తున్నాయో. సో ఇదన్నమాట అండి. బాయ్ బాయ్ టు ఆల్.